నమస్తే స్టూడియో 4 న్యూస్ కి స్వాగతం. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ఈ రోజు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి దిగవంత్ మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో జరగనున్న ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నట్లుగా వెల్లడించారు. ఎన్నికలకు సమాయత్తమవుతున్న వేళ పార్టీ కార్యాలయం ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రజాపాలన సాగిందని పిలుపునిచ్చారు. అవినీతి, లంచగొండితనం లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయి వరకు చేరే విధంగా నూతన విధానాన్ని నాంది ప్రస్థానం చేశారని తెలిపారు. ప్రజలకు అవసరమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు. కూడా ప్రజలకు చేస్తాము. మనం ఈరోజు చేస్తామంటే ప్రజలు నమ్ముతారు. ఎందుకు చేసి చూపించాం. అలానే రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఇస్తామంటే ప్రజలు నమ్ముతారు. ఎందుకంటే ఇచ్చి చూపిస్తున్నాం మనం. అది చంద్రబాబు నాయుడు మాటలు నమ్మే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజానికం లేదు. చంద్రబాబు నాయుడు ఇంటికొక కేజీ బంగారం ఇస్తామన్నా కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే గతంలో అనేక హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలేని, నిలబెట్టుకోలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు అయితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేస్తూ ప్రజలకు ఇవ్వని అనేక హామీలు ప్రజలకు అందజేస్తూ ప్రజా మన్ననలు జగన్మోహన్ రెడ్డి గారు పొందారు. కాబట్టి ఈరోజు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల అండదండలు ఉన్నాయి. మన నాయకులు కానీ కార్యకర్తలు కానీ మంచి ఉదయం పూట ప్రజల దగ్గరికి వెళ్ళి జరిగిన మంచిని చెప్పండి. జరిగిన మంచిని చెప్తూ రానున్న కాలంలో మంచి చేస్తామని చెప్పండి. ప్రజలు మనతో ఉంటారని తెలియజేస్తూ ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటే దయచేసి నాకు ఫోన్ ఇవ్వండి. ఆ ఫోన్లోనే మాట్లాడుతుంటాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఉపయోగపడుతుంది. ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా సరిపడే ఆఫీస్ తయారు చేశారు. ఈ ఆఫీసును కూడా మనందరి జోనల్ వ్యవస్థలో ఆఫీసులు ఉన్నప్పటికీ ఇది ఒక హెడ్ ఆఫీస్గా పరిగణలో తీసుకొని ఇక్కడి నుంచి వచ్చే ఆదేశాలని అమలు చేయమని కోరుకుంటున్నాను.